1993వ సంవత్సరం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా శాంతియుత పరిష్కారాన్ని రూపొందించడానికి చాలా దగ్గరగా ఉన్న సంవత్సరం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ రోజు వారి మధ్య యుద్ధం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఉన్న నేటి సంక్షోభాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా చరిత్ర తెలుసుకోవాలి. అందుకే నేటి వీడియోలో రెండు దేశాల మధ్య సవివరమైన చరిత్రను తెలుసుకుందాం. ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడింది, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య వివాదం ఎలా మొదలైంది. మన కథ వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమవుతుంది. హిట్లర్ యూదుల పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించాడో మీరు తప్పక వినే ఉంటారు. కానీ ఈ నిజం మీకు తెలుసా? యూదులపై దురాఘాతాలు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు యూదుల కుటుంబంలో జన్మించాడని చెబుతారు. మరియు కొంతమంది క్రైస్తవులు ఏమి చెబుతారంటే కొందరు యూదులు యేసుక్రీస్తును సిలువ వేయాలని కోరుకున్నారు. ఇది ఒక భావాజాలం నుండి వచ్చిన నమ్మకం. అనేక సంవత్సరాలు, దశాబ్దాలు మరియు శతాబ్దాలు కూడా ఈ యొక్క భావన క్రైస్తవుల మదిలో ఉండిపోయింది. యూదులే క్రీస్తును సిలువ వేశారు అని క్రైస్తవులు బలంగా నమ్ముతారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం క్రూసైడ్లు జరిగినప్పుడు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో యూదులను చంపారు. ఆ సమయంలో యూదులపై అనేక పుకార్లు వ్యాపించాయి. వారు క్రైస్తవ పిల్లల రక్తాన్ని తాగుతారని, లేదా వారు రక్తాన్ని మతపరమైన ఆచారాలకు ఉపయోగిస్తున్నారు అని అనేక పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్ల కారణంగా యూదులపై విపరీతమైన ద్వేషం నెలకొంది. గత 1000 సంవత్సరాలలో ఏ మతము భరించలేనన్ని ద్వేషం, క్రోధం అనేది ఈ యూదులు తమ మతం కొరకు భరించారు. 1800 సంవత్సరం తరువాత యూదుల పట్ల ఈ ద్వేషం కేవలం మతపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా యూదులను వేరే జాతి వారిగా కూడా పరిగణించారు. ఈ కారణాలన్నిటి కారణంగా 1800 సంవత్సరంలో చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా నివసించే యూదులు ఏ దేశం తమను తమ వారిగా అంగీకరించడం లేదని భావించడం ప్రారంభించారు. వారు శాంతియుతంగా జీవించాలనుకుంటే వారు తమ స్వంత దేశాన్ని సృష్టించుకోవాలి. యూదా దేశాన్ని సృష్టించడానికి తమ వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. అక్కడ ఒక ఆస్ట్రో హంగేరియన్ జర్నలిస్ట్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని పేరు థియోడార్ హెక్ట్. అతను తన 1896వ సంవత్సరం కరపత్రంలో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అదే జియోనిజం. యూదులు తమ ప్రత్యేక దేశాన్ని పొందాలని ఆయన అన్నారు. ఆ సమయంలో ఇది కొత్త ఆలోచన కాదు. 1870వ సంవత్సరం నుండి తమను తాము జియోన్ ప్రేమికులుగా పిలుచుకునే అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. వారు ఇప్పటికే ఈ ఆలోచనను ప్రచారం చేశారు. ఈ కారణాల వల్ల 1881వ సంవత్సరంలో యూదుల మొదటి భారీ వలస పాలస్తీనా ప్రాంతంలో కనిపించింది. యూదులు ఈ ప్రాంతంలో పాలస్తీనాలో అనేక శాశ్వత నివాసాలను నిర్మించి అక్కడ నివసించడం ప్రారంభించారు. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇది వారికి చాలా పవిత్రమైన ప్రాంతం. జెరూసలేం యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఆ సమయంలో ఇజ్రాయెల్, గాజా లేదా వెస్ట్ బ్యాంక్ అనేవి అస్సలు లేవని గుర్తుంచుకోండి. ఆ ప్రాంతమంతా పాలస్తీనా అని పిలువబడుతుంది. అది ఓటోమన్ సామ్రాజ్యం కింద పరిపాలించబడినది. ఓటోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదులు శాంతియుతంగా కలిసి జీవించేవాళ్ళు. వీళ్ళందరూ శాంతియుతంగా కలిసి జీవించేవాళ్ళు. అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. చాలా వరకు భూమి ఖాళీగా ఉండడమే దీనికి ఒక కారణం. అక్కడ చాలా తక్కువ నివాసాలు, తక్కువ ఇల్లులు ఉండేవి. మరియు ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనం 1915వ సంవత్సరానికి వేగంగా ముందుకు వెళ్దాం. 1915వ సంవత్సరానికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు అరబ్ విప్లవకారులు ఆటోమన్ సామ్రాజ్యంతో పోరాడుతున్నారు. బ్రిటిష్ వారు ఇక్కడ అందరికన్నా ఎక్కువ తెలివైన రాజకీయ ఆటను ఆడారు. ఓటోమన్ సామ్రాజ్యాన్ని ఓడించడంలో అరబ్ విప్లవకారుల మద్దతుకు ప్రతిఫలితంగా వారు అరబ్ విప్లవకారులకు తమ సపోర్ట్ ఉందని చెప్పారు.
వారు పాలస్తీనా ప్రాంతాన్ని అరబ్ విప్లవకారులకు ఇస్తారు. అరబ్ విప్లవకారులు ఏకీకృత అరబ్ దేశాన్ని సృష్టించడానికి పోరాడుతున్నారు. అరబ్ విప్లవకారులు సిరియా నుండి యెమెన్ వరకు ఒక అరబ్ దేశాన్ని కోరుకున్నారు. బ్రిటిషర్లు యూదులకు కూడా అదే వాగ్దానం చేశారు. పాలస్తీనా సమీపంలో వారి స్వంత యూదుల దేశాన్ని సృష్టించడానికి బ్రిటిష్ వారు యూదులకు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. బ్రిటిష్ వారు ఇలా ఎందుకు చేశారు? తద్వారా వారు అమెరికన్ యూదులను సంతోషపరచగలరు అని బ్రిటిష్ వారు అనుకున్నారు. మరియు అమెరికా రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు. కానీ వాస్తవానికి బ్రిటిష్ వారు ఫ్రెంచ్తో రహస్య ఒప్పందం చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆటోమన్ సామ్రాజ్యం పడిపోయిన వెంటనే బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని తమ మధ్య విభజించుకున్నారు. బ్రిటిష్ వారు పాలస్తీనా ప్రాంతానికి చెందిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1918 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పాలస్తీనా ప్రాంతం మొత్తం బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఈ సమయంలో జర్మనీలో హిట్లర్ రాజకీయ అధికారం పొందుతాడు. హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత యూదులను మిలియన్ల సంఖ్యలో ఒక నరమేధం వలె హిట్లర్ యూదులను ఊచకోత కోస్తాడు. యూదులు అందరినీ హిట్లర్ చంపేస్తాడు. సుమారు 60 లక్షల మంది యూదులను హిట్లర్ చంపుతాడు. హిట్లర్కు రాజకీయ అధికారం ఎందుకు వచ్చింది? యూదులు తమను తాము రక్షించుకోవడానికి హిట్లర్ నియంత్రణలో ఉన్న యూరోప్ నుండి వివిధ దేశాలకు పారిపోతారు. కొందరు యూదులు అమెరికాలో ఆశ్రయం పొందుతారు. అయితే వీరిలో చాలా మంది యూదులు పాలస్తీనాకు వెళతారు. మొదట్లో పాలస్తీనాలోకి ప్రవేశించడానికి బ్రిటన్ దేశం వారిని అనుమతించింది. కానీ తరువాత బ్రిటిష్ వారు యూదులను పాలస్తీనాకు రాకుండా ఆపడం ప్రారంభించారు. దీని కారణంగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ జాతీయవాద ఉద్యమం ప్రారంభమవుతుంది. అదే సమయంలో 1940 సంవత్సరంలో పాలస్తీనా జాతీయవాద ఉద్యమం కూడా ప్రారంభమైంది. మరియు పాలస్తీన్లు కూడా తమ సొంత దేశాన్ని డిమాండ్ చేశారు. 1948 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం యూదులు ఎక్కువ కాలం పాలస్తీనాలో ఉండకూడదని గ్రహించారు. బ్రిటిష్ వారు యూదులను పాలస్తీనా దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ టయానికి బ్రిటిష్ వారు ఆల్రెడీ పాలస్తీనాను మరియు పాలస్తీనాలో ఉన్నటువంటి యూదులను విడిచిపెట్టి వెళ్లిపోయారు. యూదులు తమ యూదుల దేశాన్ని పాలస్తీనాలో ఏర్పరచడానికి ఏర్పరిచారు కూడా. మరియు పాలస్తీన్లు తమ సొంత దేశాన్ని ఏర్పరచుకుంటారు. బ్రిటిష్ వారు యూదుల దేశాన్ని పాలస్తీనా దేశాన్ని ఏర్పరచలేమని, తాము అలా చేయలేమని అంగీకరించి ఐక్యరాజ్య సమితికి ఈ బాధ్యతను బ్రిటిష్ వారు అప్పగించారు. ఈ విధంగా బ్రిటిష్ వారు పాలస్తీనాను విడిచిపెట్టారు. ఐక్యరాజ్య సమితి ఒక విభజన ప్రణాళికను పాలస్తీనాలో ఉన్న యూదులకు మరియు పాలస్తీనా ప్రజల కొరకు రూపొందించింది. యూదు దేశం మరియు పాలస్తీనా దేశాన్ని సృష్టించడం కోసం కేటాయించాల్సిన ప్రాంతం గురించి ఐక్యరాజ్య సమితి ఒక విభజన ప్రణాళికను రూపొందించింది. 1947 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక విడుదలైంది. ఈ విభజన ప్రణాళికలో ఐక్యరాజ్య సమితి యూదుల దేశానికి 57% పాలస్తీనా ప్రాంతాన్ని ఇచ్చింది మరియు అరబ్ పాలస్తీనా దేశానికి మిగిలిన 43% పాలస్తీనా ప్రాంతాన్ని పాలస్తీనా ప్రజలకు ఇచ్చింది. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి తమ యొక్క ప్రణాళిక ద్వారా ఈ యొక్క పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు మరియు అరబ్ దేశీయుల మధ్య విభజించింది. జెరూసలేం 3 మతాలకు, యూదులకు, క్రైస్తవులకు మరియు ముస్లింలకు ఇది చాలా చారిత్రాత్మకంగా ముఖ్యమైనటువంటి ప్రాంతం. కాబట్టి జెరూసలేం అంతర్జాతీయ కంట్రోల్లో, అంతర్జాతీయ నియంత్రణలో ఉండాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. యూదులు ఈ ప్రణాళికను అంగీకరించారు మరియు వారి కొత్త దేశానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టారు. ఈ విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ దేశం 1948 సంవత్సరంలో పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఇతర పొరుగు అరబ్ దేశాలు ఈ ప్లాన్తో అస్సలు సంతృప్తి చెందలేదు. ఈ ప్రణాళిక ప్రాథమికంగా బ్రిటిష్ వారి వలస విధానాన్ని, కొలోనియలిజంను కొనసాగించే మార్గమని వారు విశ్వసించారు. కాబట్టి వారు ఇజ్రాయెల్పై యుద్ధం ప్రారంభిస్తారు. ఈ విధంగా వారు పొరుగు అరబ్ దేశాలు ఏమి చెబుతారంటే,
మేము యూదులను ఈ భూమిలో కొంత భాగాన్ని తీసుకోవడానికి అనుమతించబోమని చెప్పారు. 1948 సంవత్సరంలో జరిగిన మొదటి యుద్ధానికి మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం అని పేరు పెట్టారు. మరియు ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి యుద్ధం. 5కు పైగా దేశాలు ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఈ చిన్న కొత్త దేశం కొరకు పోరాడుతున్నాయి. ఇజ్రాయెల్లో నివసిస్తున్న యూదులకు 5 ఏళ్ల క్రితమే తెలుసు మిగతా ప్రపంచ దేశాలు వారితో ఎలా వ్యవహరిస్తున్నారో వారు చాలా క్లియర్గా చూశారు. హిట్లర్ వారితో ఎలా ప్రవర్తించాడో కూడా వారికి బాగా తెలుసు. హిట్లర్ ఇతర దేశాల సహాయంతో యూదులు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుని మరీ చంపేస్తున్నాడు. ఆపై అరబ్ దేశాలన్నీ వారిపై అనగా యూదులపై యుద్ధం ప్రారంభించాయి. అప్పుడు యూదులు ఏమనుకున్నారంటే ఇప్పుడు బ్రతకడం కోసం పోరాడకపోతే ఎప్పటికీ బ్రతకలేరు అని యూదులు కూడా ఈ అరబ్ దేశాలపై యుద్ధం ప్రారంభించాయి. కాబట్టి తమను తాము రక్షించుకోవడానికి వారు తమ వద్ద ఉన్న వాటితో అరబ్ దేశాలపై పోరాడారు. చాలా ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ 5కు పైగా ఉన్న అరబ్ దేశాలపై యూదులు యుద్ధం గెలిచారు. ఇజ్రాయెల్ ఈ దేశాలన్నింటినీ ఓడించడం అనేది చాలా గొప్ప విషయం. 1949 సంవత్సరంలో యుద్ధం ముగిసిన తరువాత యునైటెడ్ నేషన్ విభజన ప్రణాళిక ప్రకారం పాలస్తీనాకు చెందాల్సిన ప్రాంతాలు వీటిలో అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. గాజా స్ట్రిప్ ప్రాంతం ఈజిప్టుకు వెళ్ళింది మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతం జోర్డాన్కు వెళ్ళింది. పాలస్తీనియన్లకు ఇకపై దేశం లేదని దీని అర్థం. 7 లక్షల మందికి పైగా పాలస్తీయన్లు తమ ఇళ్లను వదిలి అరబ్ దేశాలలో శరణార్థులుగా మారవలసి వచ్చింది. దీనికి 1948 సంవత్సరం పాలస్తీనియన్ ఎగ్జోడస్ అని పేరు పెట్టారు. దీని తరువాత 1967 సంవత్సరంలో రెండవ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 6 రోజులు జరిగింది మరియు ఇజ్రాయెల్ దీన్ని కూడా సులభంగా గెలిచింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని మాత్రమే ఆక్రమించడం కాకుండా ఈ పెద్ద ఈజిప్షియన్ ద్వీపకల్పాన్ని కూడా ఈ యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఆక్రమించింది. పాలస్తీయన్లు తమ సొంత దేశం కావాలి అన్న ఆలోచన బలంగా వాళ్లల్లో కలిగింది. ఈ కారణంగా 1964 సంవత్సరంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO స్థాపించబడింది. మొదట్లో సాయుధ పోరాటమే వారి లక్ష్యం, తమ సొంత దేశాన్ని పొందడానికి ఆయుధాలను ఉపయోగించడం. ప్రారంభంలో వారు ఇజ్రాయెల్ తన అధికారాన్ని తన కంట్రోల్ని కోల్పోవాలని కూడా కోరుకున్నారు. దీని కారణంగా USA మరియు ఇజ్రాయెల్ దానిని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO సంస్థని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు వారిని ఒక వ్యక్తి కోణం నుండి చూస్తే వారు తీవ్రవాద సంస్థలా కనిపిస్తారు, మరియు మరొకరి కోణం నుండి కూడా చూసినట్లయితే వారు తమ దేశానికి స్వేచ్ఛను కోరుకునే విప్లవకారులు. 1973 సంవత్సరంలో 3వ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైంది. కానీ మన కథకి ఇది చాలా ముఖ్యమైనది కాదు, ఎందుకంటే ఆ తరువాత ఏమీ పెద్దగా మారలేదు. కానీ 1974 సంవత్సరంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అధికారికంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేత గుర్తింపు పొందింది. అనగా ఇది తీవ్రవాద సంస్థ కాదు అని చెప్పి అసెంబ్లీలలో గుర్తింపు పొందింది. ఈ PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పాలస్తీనా ప్రజలకు ప్రతినిధిగా ఉండే సంస్థగా గుర్తింపు పొందింది. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు అఫీషియల్గా ఇది తీవ్రవాద సంస్థ కాదు. ఇజ్రాయెల్ను అక్కడ ఉన్న దేశంగా గుర్తించిన మొదటి అరబ్ దేశంగా ఈజిప్ట్ అవతరించింది. శాంతి చర్చల తరువాత ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న మొత్తం ఈజిప్ట్ ద్వీపకల్ప ప్రాంతాన్ని తిరిగి ఇజ్రాయెల్ ఈజిప్టుకు తిరిగి ఇచ్చింది. ఈ విజయవంతమైన శాంతి ఒప్పందం కోసం పాటుపడిన ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు వారిద్దరికీ నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2 ఏళ్ల తరువాత ఈజిప్ట్ ప్రధానమంత్రి హత్యకు గురి అయ్యారు. ఈజిప్ట్లోని మితవాద తీవ్రవాదుల ద్వారా హత్య చేయబడ్డాడు. ఇజ్రాయెల్తో ఈజిప్ట్ ప్రదానం చేసుకున్న ఒప్పందాన్ని అక్కడి మతోన్మాదులు ప్రశ్నించారు. ఇజ్రాయెల్తో అతను రాజీ కుదుర్చుకున్నందున వారు అతన్ని చంపాలనుకున్నారు. అందువలన అతను హత్యకు గురయ్యాడు. 1967 సంవత్సరం నుండి 1980 సంవత్సరం వరకు గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంకులను ఇజ్రాయెల్ ఆక్రమించి 10 సంవత్సరాలకు పైగా గడిచింది.
ఈ కాలంలో చాలా మంది ఇజ్రాయేలీలు వెస్ట్ బ్యాంక్లో తమ కాలనీలను, ఇళ్లను స్థాపించడం ప్రారంభించారు. వారు స్థిర నివాసాలు నిర్మించడం మరియు శాశ్వతంగా అక్కడే నివసించడం ప్రారంభించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారికి మద్దతు ఇచ్చింది, వారికి సహాయం చేసింది. మరియు అక్కడ ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. కొంతమంది చౌక గృహాల కోసం అక్కడికి వెళితే మరికొందరు తమ మతపరమైన జాతీయవాదం కోసం అక్కడికి వెళ్లారు. కొంతమంది మతోన్మాద ఇజ్రాయేలీలు మొత్తం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం తమదేనని పేర్కొన్నారు, కాబట్టి వారు అక్కడ నివసించడం ప్రారంభించారు. కాబట్టి ఇజ్రాయెల్ స్థావరాలు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ సెటిల్మెంట్లను చట్టవిరుద్ధమని పరిగణించింది. ఈ పరిష్కారాలు ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళికకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పింది. మరియు పాలస్తీయన్లు వారిని వలస రాజ్యంగా, కోలనైజేషన్గా చూస్తున్నారు. ప్రాథమికంగా వారి దేశం, అది పాలస్తీన్, ఇజ్రాయిల్ చేత్ వలస రాజ్యం, కోలనైజేషన్గా చేయబడుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనాని ఆక్రమించే పద్ధతిలో ఇలా శాశ్వత నివాసాలను పాలస్తీనాలో చేస్తున్నారు. 1992వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన ప్రధానమంత్రిని పొందింది. అతని పేరు ఇట్టాక్ రాబిన్. ఇతను ఏమి చెప్పాడంటే, PLO అనేది ఉగ్రవాద సంస్థ కాదన్నాడు. వారు తమ దేశాన్ని కోరుకుంటున్నారు మరియు ఇజ్రాయేలీలు దాన్ని కలిగి ఉండనివ్వాలి. అంటే ఇజ్రాయేలీలు పాలస్తీనాని పాలస్తీనా ప్రజలకు ఈ PLOకి ఇచ్చేయాలని చెప్పి అతను కోరుకున్నాడు. ఇజ్రాయెల్ అధికారికంగా PLOని గుర్తించింది. దీనికి బదులుగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అధికారికంగా ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించింది. మరియు ఇక్కడ 1993వ సంవత్సరం ఓస్లో ఒప్పందాలు జరిగాయి. మొట్టమొదటిసారి ఇద్దరూ కలిసి దేశం సరిగ్గా మరియు శాంతియుతంగా ఎలా విభజించబడుతుందనే దాని గురించి, పాలస్తీనా దేశం ఎలా సృష్టించబడుతుందనే దాని గురించి మాట్లాడుకున్నారు మరియు దాని గురించే చర్చలు జరిపారు. ఫలితంగా 1994 సంవత్సరంలో పాలస్తీనా ప్రభుత్వం మొదటిసారిగా స్థాపించబడింది. దీనికి పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ అని పేరు పెట్టారు. కానీ ఈ సమయంలో ఇజ్రాయేలీలు అప్పటికే అనేక వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది మరియు పాలస్తీయన్లు కూడా ఇక్కడ అక్కడ ముక్కలు ముక్కలుగా కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆ తరువాతే వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఏరియా A, B మరియు C. పాలస్తీనా ప్రభుత్వం నియంత్రణలో ఉండే ప్రాంతం A. ఏరియా బిలో 2 ప్రభుత్వాలు నియంత్రణను కలిగి ఉంటాయి, అనగా పాలస్తీనా ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం. 2 ప్రభుత్వాలు అక్కడ అధికారాన్ని కలిగి ఉంటాయి. మరియు ఏరియా సి అనేది ఇజ్రాయెల్ ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండే ప్రాంతాలు. అంటే కేవలం ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క ఏరియా సిలో అధికారాన్ని చలాయిస్తుంది. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళికను పక్కన పెట్టారు. వాస్తవానికి 1994 సంవత్సరంలో పాలస్తీనా తమ దేశాన్ని ఏర్పరచుకోవడానికి వెస్ట్ బ్యాంక్ ప్రాంతం మరియు గాజా స్ట్రిప్లో కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే పొందింది. అయితే శుభవార్త ఏమిటంటే ఆ సమయంలోనే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా 2 శాంతియుత పరిష్కారం చేసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాయి. ఈ కారణంగా 1994 సంవత్సరంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇట్టాక్ రాబిన్కు నోబెల్ శాంతి బహుమతి పొందారు. దురదృష్టవశాత్తు దీని తరువాత మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ యూదా ప్రజలు తమ ప్రధానమంత్రిని హత్య చేసినప్పుడు మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. గాంధీజీని గాడ్సే హత్య చేసిన విధంగా, ఎందుకంటే గాంధీజీ హిందువులు ముస్లింల మధ్య ఐక్యత గురించి మాట్లాడారు మరియు వారి మధ్య ఐక్యత కోరుకున్నారు. 1995 సంవత్సరంలో ఒక యూదుల తీవ్రవాది ఇజ్రాయెల్ ప్రధానిని పిస్టల్తో చాలా దగ్గరగా 3 సార్లు కాల్చాడు. ఈ మతోన్మాద యూదా ప్రజలు పాలస్తీనాతో రాజీని ప్రశ్నించారు. అసలు పాలస్తీనా వారికి భూమి ఎందుకు ఇచ్చారనే దాని గురించి వారు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్కు చెందాలని వారు కోరుకున్నారు. మరియు ఈ మతోన్మాదుల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఘటన జరగడానికి దాదాపు 5 నుంచి 6 ఏళ్ల క్రితం పాలస్తీనాలోని కొందరు ఇస్లామిక్ మతోన్మాదులు కలిసి హామాస్ గ్రూప్ను ఏర్పాటు చేశారు.
పిఎల్ఓ చాలా సెక్యులర్గా వ్యవహరిస్తుందని హామాస్ గ్రూప్ పేర్కొంది. మరియు పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్తో చాలా రాజీ పడుతుందని హామాస్ గ్రూప్ చెప్పింది. కానీ వాస్తవానికి ఈ హామాస్ గ్రూప్ వారి ప్లాన్ ఏమిటంటే ఇజ్రాయెల్ను ప్రపంచ మ్యాపుల నుండి పూర్తిగా తొలగించాలనుకునేదే వారి యొక్క నిజమైన ప్లాన్. అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉండకుండా చేయడమే వారి లక్ష్యం. కాబట్టి మతోన్మాదులు ఇజ్రాయెల్ నిర్మూలన కోసం పోరాడడానికి కొత్త సంస్థను సృష్టించారు. ఈ విధంగా ఇక్కడ హామాస్ అనే కొత్త గ్రూప్ ఏర్పడింది. సహజంగానే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య 1994 సంవత్సరంలో శాంతి ఒప్పందం సంతకం చేయబడినప్పుడు యూదుల మతోన్మాదులు తమ ప్రధానమంత్రిని ద్వేషించడం మొదలుపెట్టారు. మరియు మరోవైపు హామాస్ గ్రూప్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ను పిఎల్ఓను ద్వేషించడం ప్రారంభించింది. ఇది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ను పిఎల్ఓ సంస్థ ఇజ్రాయెల్తో రాజీ కుదుర్చుకున్నారు. దీని కారణంగానే హామాస్ గ్రూప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హామాస్ గ్రూప్ 1996 సంవత్సరం పాలస్తీనా ఎన్నికలను బహిష్కరించడమే కాకుండా వారు ఇజ్రాయెల్లో ఆత్మాహుతి బాంబు దాడులు కూడా చేశారు. దీని కారణంగా రెండు వైపులా తీవ్రవాద గ్రూపుల ఆధిపత్యం పెరగడం ప్రారంభమవుతుంది. పెరుగుతున్న తీవ్రత చాలా హానికరంగా ఉంది. రెండు వైపులా ఉన్న ప్రజలు ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్లు ఒకరినొకరు ద్వేషించుకోవడం ప్రారంభిస్తారు. కొంత ద్వేషం అప్పటికే అంతకు ముందే ఉంది మరియు 1995 సంవత్సరం తర్వాత అది పెరుగుతూనే ఉంది. 2002 సంవత్సరంలో రెండు వైపులా హింసాత్మక నిరసనలు, హింసాత్మక చర్యలు కనిపించాయి. సరిహద్దుకు అవతలి వైపున 100 మందికి పైగా ఇజ్రాయేలీలు మరియు పాలస్తీన్లు మరణించారు. రెండు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజలు ఒకరినొకరు అనుమానించుకునేవారు. ఇజ్రాయెల్ తన నివాస ప్రాంతాల చుట్టూ గోడలను, సరిహద్దులను నిర్మించడం ప్రారంభించింది. వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ నిర్మించిన శాశ్వత గృహాల చుట్టూ సెక్యూరిటీ గార్డులు మోహరించారు మరియు చెక్ పోస్టులు కొత్తగా ఉంచబడ్డాయి. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ పరిణామాలతో పాలస్తీన్లకు అక్కడ నివసించడం చాలా కష్టతరంగా మారింది. 2006 సంవత్సరంలో హామాస్ మిలిటెంట్ గ్రూప్ పాలస్తీనా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇది పిఎల్ఓ పార్టీ ఫతాను చాలా తక్కువ తేడాతో ఓడించింది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ 132 స్థానాలకు గాను 74 స్థానాలు గెలుచుకుంది. అయితే దీని తరువాత 2007 సంవత్సరంలో పాలస్తీనాలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్యుద్ధం, సివిల్ వార్ జరిగింది. అంతర్గతంగా ఒక పార్టీ మద్దతుదారులు మరొక పార్టీ మద్దతుదారులతో పోరాటం ప్రారంభిస్తారు. 2007 సంవత్సరంలో ఈ యుద్ధాన్ని గాజా యుద్ధం అని పిలుస్తారు మరియు పాలస్తీనా రెండు భాగాలుగా విభజించబడింది. గాజా స్ట్రిప్లోని హామాస్ తన నియంత్రణను ఏర్పాటు చేసింది. గాజా స్ట్రిప్లో హామాస్ తన అధికారాన్ని చెలాయించింది మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంతా ఫతా మరియు పిఎల్ఓ చేత నియంత్రించబడుతుంది. పిఎల్ఓ అధికారికంగా ఈ యొక్క వెస్ట్ బ్యాంకును ఆక్రమించి దాని మీద అధికారం చెలాయిస్తుంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఫతా మరియు పిఎల్ఓచే అధికారం చెలాయించబడింది. ఎవరు అహింసావాదులు మరియు వెస్ట్ బ్యాంకును ప్రభుత్వం యొక్క విలువలతో పాలించాలి అన్న ఆలోచన ఎవరికి ఉంది? కానీ నేడు గాజా స్ట్రిప్ హామాస్ పాలనలో ఉన్నప్పుడు వారు ప్రాథమికంగా ఆ ప్రాంతాన్ని తీవ్రవాద సమూహంలా ఆక్రమించారు. హామాస్ మిలిటెంట్ గ్రూప్ గాజా నుంచి ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తూ రాకెట్లను దొంగచాటుగా వేస్తున్నారు. ఎంతో మంది సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గాజా స్ట్రిప్ ప్రాంతం నుండి ఇజ్రాయెల్కు దొంగచాటుగా హామాస్ మిలిటెంట్ సంస్థ తీవ్రవాదులను పంపిస్తుంది. ఇది మంచి విషయం అస్సలు కాదు. పిఎల్ఓ నియంత్రణలో ఉన్న వెస్ట్ బ్యాంకులో ఈ విధమైన హింస అక్కడ మనకు కనిపించదు. అక్కడ వారు ప్రభుత్వం యొక్క విలువలతో అక్కడున్న ప్రజలకు మంచి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రజల కొరకై చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పాలస్తీనాలో మరియు ఇజ్రాయెల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇజ్రాయెల్ అనేక దశాబ్దాలుగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వలస రాజ్యంగా కోలనైజేషన్ చేస్తూనే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండు దేశాలు వారి మధ్య ఘర్షణలు తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. వెస్ట్ బ్యాంకులోని ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించినందున ఇటీవల ఘర్షణ కొట్లాట జరిగింది.
ఇజ్రాయెల్లో మతోన్మాదులు మొత్తం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం తమదేనని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం జెరూసలేము వారిది అని ఇజ్రాయెల్ మతోన్మాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక పక్క పాలస్తీనాలో మతోన్మాదులు ఇజ్రాయెల్ను పూర్తిగా ప్రపంచ పటంలో ఉండకుండా నిర్మించాలనుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక్కసారి పాలస్తీనా మ్యాప్ చూడండి. వెస్ట్ బ్యాంకులో ఈ దేశం చాలా భాగాలుగా విభజించబడింది. ఈ రోజు ఈ దేశానికి స్వతంత్ర ప్రభుత్వం రావాలంటే అది ఇన్ని భాగాలుగా, ఇన్ని చిన్న చిన్న భాగాలుగా ఉంటే అప్పుడు స్వతంత్ర దేశంగా ఎలా మారుతుంది? ఈ ప్రాంతాన్ని 1967 సంవత్సరం ఆధారంగా విభజిస్తే 2 రాష్ట్రాల పరిష్కారం అనే ఫార్ములా ద్వారా, అనగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఆధారంగా పరిష్కారం అనేది ఇప్పటికి సాధ్యమవుతుందని కొందరు నమ్ముతున్నారు. 1947 సంవత్సరం నాటి విభజన ప్రణాళిక ప్రకారం విభజన జరగాలని మరికొందరు అంటున్నారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ నిర్మించిన గృహాలు మరియు పాఠశాలలు, ఆసుపత్రులు, విశాలమైన రహదారులతో ఎన్నో సొసైటీలు ఉన్నాయి. మరి వాటన్నిటి పరిస్థితి ఏమిటి? అయితే ఇది జరిగితే అత్యంత ప్రముఖమైన ప్రశ్న ఏమిటంటే, పాలస్తీనాలో ఇజ్రాయెల్ నిర్మించిన శాశ్వత నివాస కాలనీలకు ఏమి జరుగుతుంది? ఈ ప్రాంతాలను పాలస్తీనా తిరిగి స్వాధీనం చేసుకుంటే మరి వీరందరికీ ఏమవుతుంది? వెస్ట్ బ్యాంకులోని సెటిల్మెంట్లలో లక్షలాది మంది నివసిస్తున్నారు. ఇక్కడ నేను మీరు ఏమనుకుంటున్నారు అని అడగాలనుకుంటున్నాను. ఈ సంక్షోభానికి, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? 2 దేశాలను ఎలా విభజించాలి? మీకు అనిపించే జవాబులను కింద కామెంట్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.